అలా బొక్కసండి చెప్పారు. कैंडिडेट लाने जय कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी गारी नायकत्వం వర్ధిల్లాలి సురేష్ శెట్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి चेयरमैन नगेश चटकार जिंदाबाद चेयरमैन नगेश चटकार जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद రాజు రాజు ఇక్కడ 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 आ जाओ चलो चलो మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లను గెలిపించి పట్టం కట్టినందుకు నారాయణఖేడ్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గ సహచరులు, తర్వాత సంక్షేమ పథకాలు ఒకవైపు మరియు అభివృద్ధి ఒకవైపు ప్రజలకు తీసుకొని పోవడం వల్ల ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మున్సిపాలిటీలు అత్యధిక సంఖ్యలో గెలిచి వారి పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకము ప్రూవ్ చేసుకున్నారు. ఇక ముందు కూడా మీరు ఇచ్చిన మ్యాండేట్కి ఏదైతే ఎన్నికల్లో మీరు విజయం కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా మా మీద బాధ్యత పెరిగింది. ఇంకా కూడా ముందు ముందు సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ సమానంగా అభివృద్ధి చెందే విధంగా మా పార్టీ తరఫున మేము అందరూ కృషి చేస్తాం. ఇంకా మా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకా కూడా ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి నారాయణఖేడ్ మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పేసి చెప్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కట్టారు. ఇది 2 సంవత్సరాలు అయితే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ శాఖ కూడా తనే నిర్వహిస్తున్నాడు. కాబట్టి మరి ఈరోజు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నారు. దీనికి ముఖ్యంగా యువ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు మరి శాఖ తన దగ్గర ఉన్నది కాబట్టి యువకులంతా మరి ఆయన మీద చాలా ఆశలు పెట్టుకొని ఈరోజు మరి ఈ ఏదైతే మ్యాండేట్ ఉందో మరి క్లియర్గా మనకు అర్థమవుతున్నది. మరి ఏ పాలన ఎట్లా ఉందో ఎట్లా జరుగుతుందో మరి ఈ విధమైన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ముందు ముందు మరి మేము కూడా అందరము కౌన్సిలర్లు 11 మంది కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీరు చూస్తూ ఉంటారు. మరి మా పంచవర్ష ప్రణాళిక ఏ విధంగా మేము ముందుకు వెళ్ళి మరి మా గ్రామాన్ని మన సుందరంగా మరి దినదినాభి అభివృద్ధి చెందే గ్రామానికి మరి పట్టణంగా తీర్చిదిద్ది మరి మీ అందరి సహకారాలతో తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్తే, జై హింద్. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.